తెలంగాణ ఉద్యమానికి సంబంధించి ఏదైతే ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో జరిగినటువంటి కొన్ని ఆత్మహత్యలు చేసుకున్నారో చాలామంది. అయితే తెలంగాణకి రాకుండా చేయడానికి శ్రీకాంతాచారి నిజంగా ఉద్యమం చాలామంది కోసం ఇలాగే ఇక్కడ చాలామంది చాలా బాధపడ్డారండి. భావోద్వేగం, ఉమ్, ఉమ్. ఒక అంకిత భావం. అంటే ఆత్మహత్య అప్పట్లో అవసరం చంద్రబాబు లేదు. నాయుడు తెలంగాణ ఇవ్వకుండా ఉండడానికి చాలా పోరాడారు అని చెప్పేసి అనుకుంటున్నాను. అసెంబ్లీలో 2009 డిసెంబర్ 7వ తారీఖున అనుకుంటా ఆయన పెట్టండి, మీ ధైర్యం ఉంటే బిల్లు పెట్టండి అని ఆయన పెట్టి మాట్లాడింది ఆయనే కదా. ఆ తర్వాత గట్టిగా పోరాడారండి. 5 లక్షల కోట్లు ఉండే 2 కళ్ళు అని చెప్పి మాట్లాడారు. ఆ తర్వాత మీరు చూశారు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా 2 విధాలుగా అటు ఇటు అని చెప్పారు. తర్వాత లెటర్లు ఇచ్చుకుంటూ వెళ్ళారు. నేను అయిపోయింది గతం గత ఇవాళ 2 రాష్ట్రాలు అయిపోయిన తర్వాత ఆ సమస్యని ఓన్లీ స్పృశించాను తప్ప ఆ తర్వాత 2014లో రాష్ట్రం నేను చాలా బాధపడ్డాను. ఆ రాష్ట్రం మొత్తం మీద గవర్నమెంట్స్ 4 అందించారు నాకు స్టేట్లో. ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నానో, ఎలాగా కోస్తా రాయలసీమ ప్రజల్ని, అలాగే అదే సమయంలో తెలంగాణ ప్రజలు కూడా అందరూ ఒకే తెలుగు బిడ్డలనే భావం. ఒక్క మాట అనకుండా కత్తి మీద సామండేది. యువతలు రెచ్చగొట్టేస్తారు. గవర్నర్ జగడపాటి గాలిగోపాల్ గారని ఆయన పేరు పెట్టారు. జగడపాటి గాలిగోపాల్ అని తెలంగాణలో, ఆయన పేరు లగడపాటి రాజగోపాల్ గారిని. ఆయన కామెడీ యాక్షన్ చేశాడు. వ్యక్తిగతంగా నేను ఏమన్నాండి, జంప్ చేసి ఇక్కడ కూర్చుంటాం ఫన్ చేశాడు. కోస్తా రాయలసీమ ప్రజల్ని ఒక విదూషకులుగా భావించే పరిస్థితి తీసుకొచ్చారని ఆయన అనుచిత చేష్టల వల్ల. చచ్చుద్ది ఆయన నాలెడ్జ్, కొంత విషయాలు అనుభవం లేకపోవచ్చు, కానీ కలిసి ఉండాలని ఉంటుంది. కానీ ఈ జంప్ చేయటం ఏందండి? అది ఉద్యమం, అది ఉద్యమా? ఒక ప్లాంటెడ్ నాయకుడిని తీసుకొచ్చి నెత్తిమే పెట్టి భావజాలం లేని ఒక వ్యతిరేక దుర్మార్గమైన వెళ్ళిపోతాం. మాకేముంది, తొక్కలోది ఎవరికి కావాలి సమైక్యాంధ్ర అనే మాట మాట్లాడిన వ్యక్తిని సమైక్యాంధ్ర పెడతాడు ఆయన. ఎంత బాధాకరం అండి. అదే పనిలో తెలంగాణ కావాలని చిత్తశుద్ధితో పోరాడినాడు ఉన్నారు. సమైక్యాంధ్రంలో చిత్తశుద్ధిలో ఉద్యోగులతో సహా మా సామాన్య మిగతా వాళ్ళు ప్రాణాలు అర్పించిన వాళ్ళు. ఇదే ఎవరు తెలుసండి? తెలంగాణకి ఆంధ్రాకి ఇంకో వైద్యం చెప్తాను నేను. తెలంగాణ వాళ్ళ ప్రజలకి కావాల్సిన అత్యధిక భయం లాజీ అందరినీ నేను అనండి. తమ ప్రాంతం మీద అభిమానం, తెలుగు జాతి మీద అభిమానం, తమ నాయకుడికి లేదా పార్టీ అఫిలియేషను, తర్వాత మతం, తర్వాత కులం. ఏపీలో దిక్కుమాలిన చెత్త రాజకీయ నాయకులు చేసిన దాన్ని వాళ్ళు అందరూ ఒకళ్ళే. వాళ్ళ కుల పిచ్చి, కుల గజ్జి, కుల ద్వేషం, ఈ దుర్మార్గం ప్రచారంలోకి వెళ్ళిపోయిందండి. మీరు కనుక్కోండి, ఎవరండి మీరేంటండి? ఏపీలో ఎక్కువ బయ్యంలాజీ చేసింది రాజకీయ నాయకులు, ప్రజలందరూ మంచివాళ్ళే మొత్తం 3 ప్రాంతాల్లో. ఇలాంటి ఒక దుర్మార్గమైన భావజాలాన్ని తీసుకెళ్ళి పెట్టిన ప్రజలు అక్కడ ఏపీలో. తెలంగాణలో ఉద్యమకారుని గౌరవించుకున్నారు. కేసీఆర్ గారు గౌరవించలేదంటున్నారు కదా. 525 మంది కళాకారుని గౌరవించడం కాదు. కొంతమంది ఇప్పుడు కోదండరామ్ గారికి ఆయన కాంగ్రెస్లో వెళ్ళి దెబ్బ కొడతాను చూసిన కొంతమందిని పక్కన పెట్టండి. దాంతోపాటు కొంతమంది మర్చిపోయి ఉండొచ్చు. ఏపీలో ఏంటండి, ఈ 10 సంవత్సరాల నుంచి 10.5 సంవత్సరాల నుంచి చేసిన ఈ రాజకీయ పాలకుల యొక్క చేతకానితనాన్ని, ఒక చిత్తశుద్ధి లేనితనాన్ని నిరూపిస్తాను నేను. ఆంధ్రప్రదేశ్లో అటు కోస్తా రాయలసీమలో కూడా సమైక్యాంధ్ర కావాలని ఆత్మత్యాగం చేసినాడు. ఆనాడు తెలంగాణ కోసం ఎంతో కొట్లాడారు. ఇప్పుడు సమైక్యాంధ్ర కోసం అటు ఆంధ్రాలో కూడా అమరావతిలో చాలా మంది దీక్షలు చేస్తున్నారు. ఎందుకు ఇప్పటికీ అమరావతిలో సమైక్యాంధ్ర లేదండి. ఏ రోజు అమరావతి ఊళ్ళో సమైక్యాంధ్ర దీక్షలు నేను చూడలేదు. ఓకే, నేను చూడలేదు. అప్పుడు విడిపోలేదు. మిగతా చోట్ల ఎంత జరిగింది. దాంతోపాటు వాళ్ళు కూడా అక్కడ కూర్చున్నారు. అదే ఉద్యమ కేంద్రం కాదు. విడిపోయిన తర్వాత ప్రత్యేక హోదా కోసం మేము చేసింది వేరే ఉద్యమం చెప్తాను ఆ తర్వాత 2014లో. కానీ ఏపీలో జరుగుతున్న సమయంలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏంటంటే తెలుసా మీకు? ఆ ఉద్యమం నేపథ్యంలో ఒక్క ఉద్యోగిని, ఒక్క చనిపోయిన వాళ్ళని కూడా గౌరవించలేని ఒక చెత్త దౌర్భాగ్య ప్రభుత్వాలండి. నేను అన్న మాట ఆవేదన చెందిన ఆ పార్టీల ప్రభుత్వాలు ఉన్న వాళ్ళకి కనీసం చనిపోయిన అమరవీరులను గుర్తించలేని చెత్త ప్రభుత్వాలు నిలదీయండి, చేతకాని ప్రభుత్వాలు నిలదీయమంటున్నా నేను. ఇంకొకళ్ళు మాట్లాడే ముందు చాలా బాధాకరం ఏంటంటే, ఒకే ఒక విగ్రహం సమైక్యాంధ్ర అనకాపల్లిలో ఆవిష్కరించాం. మిగతా కాగితాలు తీసుకెళ్ళి వాళ్ళందరూ ఇలాగా ఆ రోజు ముఖ్యమంత్రి, తర్వాత ముఖ్యమంత్రి, సమైక్యాంధ్ర ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళకి మీరేమన్నా చేయండి. కనీసం పురుగును చూసినట్టు చూశారండి అక్కడ అధికారుల దగ్గర నుంచి మంత్రులు కూడా. ఒక్క మనిషికి న్యాయం చేశారని చెప్పమండి. చాలా బాధగా ఉందండి. ఇప్పటికీ ఎందుకు ఒక అమరవీరుని గుర్తించలేని చేతకాని ప్రభుత్వాలు వీళ్ళు మా మాట వినిపించుకుంటారా? ఇవాళ తెలంగాణ గన్ పార్క్ దగ్గర నిలబడి అక్కడ శాల్యూట్ చేస్తూ ఉంటే
తన ప్రాంతం కోసం అమరులైన వాళ్ళని త్యాగం చేస్తూ ఉంటే స్మరించుకుంటా ఉన్న జాతికి డెఫినెట్గా అందరూ తెలుగు జాతిలో ఒక భాగంగా ఉన్న సమాజానికి ఎప్పుడు శాల్యూట్ చేయాలి. జయ ఆంధ్ర ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన 400 మందికి చిహ్నంగా విజయవాడలో ఒక స్తూపం ఉంటే అక్కడికి వెళ్ళి దాన్ని బాగుచించడానికి శ్రీధర్ గారి దగ్గరికి వెళ్ళి నేను అడిగితే పాపం ఆయన మేయర్ గారు ఏర్పాటు చేసి మిగతాదంతా తీసుకొచ్చి వచ్చిన కార్యక్రమం మీద పెడితే మొహం చాటేసి నేతలు వీళ్ళు ఆంధ్ర గురించి మాట్లాడే చేతగాని నేతల గుంటూరులో కూడా ఉద్యమం జరుగుతూ ఉంటే ఇల్లే పాతది అన్ని ఫోటో పంపిస్తానండి. ఆ ప్రయత్నం చేస్తూ ఉంటే గుర్తుంచుకోలేని వాళ్ళు వీళ్ళు అమరవీరులు కనీసం త్యాగం చేసిన పొట్టి శ్రీరాములు గారిని కూడా పట్టించుకోలేని వాళ్ళు ఆంధ్ర రాష్ట్రానికి అవతరణ దినోత్సవం లేకుండా చేశారు. ఇప్పుడు నిన్న కాకుండా మొన్న పెట్టినట్టున్నారా ఆ అవతరణ దినోత్సవం లేదు. ఆశ్చర్యంగా ఉందా మీకు? అక్టోబర్ 1 ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. పొట్టి శ్రీరాములు గారితో పాటు అనేక మంది ప్రాణ త్యాగం మహానుభావులు కారణంగా అక్టోబర్ 1వ తారీఖున 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. అది పుట్టినరోజు. 1956లో తెలంగాణతో పెళ్లి రోజు జరిగింది నవంబర్ 1వ తారీఖున. అది చేశారు. మా తల్లికి మండిపొడి దండలు పాడుకున్నాం, అంత బాగుంది. 2014 జూన్ 2 తారీఖున విభజన జరిగింది. ఎట్లా యూనిఫికేషన్ డే అది విభజన జరిగింది. విడాకుల దినం జరిగింది. పుట్టినరోజు జరుపుకోవాలి కదా, ఇవాళ వరకు జరుపుకుంటారు అక్టోబర్ 1వ తారీఖున. అసలు ఆ చిత్తశుద్ధి ఉందండి పాలకులకి? తన పుట్టినరోజు జరుపుకుంటారా, విడాకులు అయిపోయిన పెళ్లి రోజు జరుపుకుంటారా? నన్ను అడుగుతున్నాను. పుట్టినరోజు ఇవాళ అక్టోబర్ 1 కూడా చేయలేని దుర్భరస్థితిలో ప్రభుత్వాలు ఉన్నాయి. విడిపోయిన జూలై ప్రభుత్వం సెలవు కింద డిక్లేర్ చేస్తామని చెప్తా ఉంటే ఇంకేం చేస్తా ఉండేది? ఏమన్నా చెప్పండి నన్ను. దీనికోసం రోడ్ల మీదకి ఎక్కాం. పొట్టి శ్రీరాములు గారికి అభిషేకం చేశాం. తులసిరెడ్డి గారు వచ్చారు, మేము వచ్చాం. ఏం చేయాలి చెప్పండి? నేను ఐడియాలజికల్ బ్యాంక్రప్సీ అంటే భావదారిద్ర్యం. నేను అన్నదానికి నాయకులు నేను అడిగిన దాంట్లో తప్పే ఉంటే చెప్పండి. నేను సిద్ధాంత పరంగా మాట్లాడతాను, రాజకీయ పరంగా మాట్లాడతాను.